నమస్కారం. ఎస్ఎస్ అప్లోడ్స్ ఛానల్కి స్వాగతం. ఆనందంగా ఆరోగ్యంగా అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. దీనికి ముందు నా వీడియో చూసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. చూడని వాళ్ళు, కొత్తగా చూసేవాళ్ళు చూసి నన్ను సపోర్ట్ చేయండి. ఈరోజు నేను తయారు చేసేది పొడి. ఆ పొడి పేరు కారపొడి. ఇది ఇడ్లీకి, దోశకి కూడా నడుచుకుంటారు. ఆ పొడికి కావలసిన పదార్థాలు చూద్దాం రండి. కారపొడికి కావలసిన పదార్థాలు: పచ్చిశనగపప్పు 20 గ్రాములు, 20 ఎండు మిరపకాయలు, రాతి ఉప్పు 2 టేబుల్ స్పూను, తెల్ల నువ్వులు ఒక 10 గ్రామ్స్, మినప్పప్పు 20 గ్రాములు. ఇది కారపొడికి కావలసిన పదార్థాలు. కారపొడి తయారు చేయవలసిన కావలసిన పదార్థాలు ఇందాక చూసాం కదండి. ఇప్పుడు మనం అది ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందు స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకోవాలి. మూకుడు పెట్టుకొని బాగా కొంచెం వేడి అయిన తర్వాత మనము మినపప్పు వేసుకోవాలి. ఫస్ట్ ఈ మినపప్పుని బాగా వేయించి ఎరుపు కలర్ వచ్చే వరకు మనము కొంచెంసేపు ఉండాలి. ఇప్పుడు మినపప్పు కలర్ చేంజ్ అయింది, కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చింది. ఇప్పుడు మనం ఇది తీసి ప్లేట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు శనగపప్పు వేయాలి. వేసి ఇది కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనము దీన్ని కూడా వేయించుకోవాలి. పచ్చివాసన పోయే వరకు, అంటే ఇది కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి. ఇప్పుడు ఇది ఎల్లో కలర్ ఉంది కదా, కొంచెం బ్రౌన్ కలర్లో వస్తుంది. వచ్చిన తర్వాత మనం ఇదంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చెయ్యాలి. ఈ పల్లి పొడి అనేది మనకి ఎంతో కమ్మగా రుచిగా ఉంటుందండి. ఈ కారపొడి అనేది దోశ, ఇడ్లీ, పొంగలికి కూడా మనం చేసుకోవచ్చండి. అట్లు చేసినా కూడా దానికి కూడా సైడ్గా ఇది పెట్టుకొని మనము అది తింటే చాలా బాగుంటుంది. ఈ కారపొడి అనేది దీంట్లో నేను వెల్లుల్లి వేయట్లేదు, కానీ వెల్లుల్లి కూడా కొంతమంది వేసుకొని దీన్ని గ్రైండ్ చేస్తారు. ఇది పాతకాలపు అంటే అప్పట్లో ఎక్కువగా పొడులు అన్నీ చేసుకొని బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్తారు. మనకి అర్జెంటుగా ఈరోజు ఆరోగ్యపరంగా కూడా ఈరోజు బాగాలేదు అని అనుకున్నా కూడా అన్నం మాత్రం వండితే చాలు, ఈ పొడిలంతా పెట్టుకొని కలుపుకొని తినేసి పెరుగన్నం తినేస్తారు. అందువల్ల ఇది ఇంకోటి చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి అందరికీ కూడా ఇది చాలా ఇష్టంగా ఉంటుంది. దోశ, ఇడ్లీ, ఉప్మా కూడా చేసుకొని నలుచుకోవచ్చు. ఇప్పుడు కలర్ కొంచెం చేంజ్ అయిందండి. ఇలా చేంజ్ అవ్వాలి, కానీ లో ఫ్లేమ్లో లేకపోతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అంతేగాని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ కూడా వేయించకూడదు. చెయ్యి వదలకుండా దీన్ని కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. అలాగే ఇది మూకుడు కూడా బాగా బరువుగా ఉండే మూకుడులోనే ఇవన్నీ వేయించాలి. అప్పుడే ఇది మాడిపోకుండా బాగా వస్తుంది. ఇది ఎంత బాగా పప్పు మనము ఇది అంటే బాగా మనము చేస్తే అంత టేస్ట్ అంత బాగుంటుంది. అందువల్లే దీన్ని మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయిందండి. ఇలా కలర్ చేంజ్ అయ్యి ఆ స్మెల్ కూడా మనకి అది ఇదిగా అయింది అని కనిపించడానికి స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు అయిపోయిందండి, ఇది కూడా కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు దీన్ని కూడా ప్లేట్లో వేసుకుంటున్నా. ఇప్పుడు నువ్వులండి. ఈ నువ్వులు తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు ఇష్టమైతే. ఇది కాల్షియం కూడా ఉంది ఇందులో. ఇది చాలా మంచిదండి హెల్త్కి. ఇది ఎక్కువసేపు ఉండని అవసరం లేదు, జస్ట్ ఇది చిట్టుపట్లాడుతూ ఉంటుంది, అప్పుడే మనము ఆఫ్ చేసేయచ్చు అనమాట. ఇది చాలా మంచిదండి, కాల్షియం ఉంది కాబట్టి నువ్వులు వాడతారు. ఇందులో నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు ఉంది కాబట్టి కొంతమంది నల్ల నువ్వులు వాడతారు, తెల్ల నువ్వులు కూడా వాడచ్చు మనం. ఇప్పుడు చిట్టుపట్టలాడుతుంది కదండి, అయిపోయింది. దీంట్లోనే ఈ వేడికే మనము మిరపకాయలు, ఎండు మిరపకాయలు దీంట్లో వేసేయాలి. వేసి జస్ట్ ఒక ఇట్లా కలిపితే చాలండి, ఎక్కువసేపు అవసరం లేదు. ఈ వేడికే ఆ యొక్క ఎండు మిరపకాయలంతా కూడా బాగా చెమ్మ ఏమన్నా ఉన్నా కూడా పోతుంది.
ఇంత అయిపోయిందండి. ఇది కూడా నేను ప్లేట్లో వేసి చూపిస్తాను. ఇవన్నీ కూడా బాగా ఆరిపోయిందండి. ముందు మిరపకాయలు వేయాలి. తర్వాత ఇవన్నీ ఒక్కొక్కటిగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ పోవాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. సరిపోదు అనుకుంటే మళ్ళీ మనం ఉప్పు వేసుకోవచ్చు. నేను కొద్దిగా వేస్తున్నాను. ఇది రాతి ఉప్పే వేస్తున్నాను. ఇప్పుడు గ్రైండ్ చేసి చూపిస్తాను. వెల్లుల్లి రెమ్మలు ఇష్టం ఉన్నవాళ్ళు ఇప్పుడు ఈ వెల్లుల్లి కూడా వేసి మనము గ్రైండ్ చేసుకోవచ్చు. నేను వేయలేదు. అయిపోయిందండి, గ్రైండ్ అయిపోయింది. కారపొడి రెడీ అండి. ఈ కారపొడిని మనము సీసాలో కానీ లేకపోతే డబ్బాలో కానీ, అంటే ఇది గాలిపోకుండా ఉండే డబ్బాలో వేసి పెట్టుకుంటే 15 రోజులైనా ఆ యొక్క స్మెల్ పోకుండా బాగుంటుంది. నన్ను సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయడానికి లైక్ చేయండి, మీ వాళ్ళందరితోనూ షేర్ చేయండి. నమస్కారం.